హాయ్ అండి, ఈ రోజు స్పెషల్ వట్టి తొనకల కూర, పొనుగంటి ఆకు రైస్. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. వట్టి తునకల్ని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఒక చిన్న కప్ అంతా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఉల్లిగడ్డలు దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న వట్టి తునకల్ని ఇందులోకి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ టమాటాలు మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. వట్టి తునకలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కపడ్డప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వట్టి తునకల కర్రీ రెడీ. ఇప్పుడు రైస్ కోసం గిన్నెలో కొద్దిగా ఆయిల్, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మగ్గ, బగారా ఆకు, ఉల్లిగడ్డ ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇదే పొనగంటాకు. దీన్ని వాటర్ లో 2 సార్లు నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వెయ్యాలి. ఆకుకూర ఆయిల్లో మగ్గిన తర్వాత 2 గ్లాసుల రైస్ కి 4 గ్లాసుల వాటర్ పోసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి మసలనివ్వాలి. వాటర్ ఇలా మసిలిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ ని ఇందులోకి వేసి ఉడకనివ్వాలి. రైస్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, పొనుగంటి ఆకుకూర బాస్మతి రైస్ రెడీ. వట్టి తునకల కర్రీ, పొనుగంటి ఆకుకూర, బాస్మతి రైస్ ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది. ఈ విధంగా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది.